నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఎన్12 రోడ్ దగ్గర ఉన్నాము. ఈ రోజు వీడియోలో ఒక ఎన్12 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు మనం ఇది ఒక ఎన్12 రోడ్ అనమాట. ఇది సీడ్ యాక్సెస్ రోడ్ అండి. ఈ యొక్క ఎన్12 ఈ సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర నుంచి వీడియో తీయబోతున్నాను. యాక్చువల్గా ఈ యొక్క రోడ్ అనేది మనకు రాయపూడి నుంచి షేక్మూర్ వరకు దాదాపు 7 కిలోమీటర్ల రోడ్ అయితే ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ స్టార్టింగ్ అనమాట. ఇది సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన ఇక్కడ సంబంధించిన వాటర్ పైప్స్ అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ వర్క్స్ అయితే జరుగున్నాయి. చూడొచ్చు. ఇదంతా కూడా ప్రస్తుతం ఏంటంటే సైడ్ లో మిడిల్ లో మనకు ఈ యొక్క పవర్ డక్స్ కోసం సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మనకు అవి ఉన్నాయి కదా, ఇది అవి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అండి. మొత్తం 6 టవర్స్ అనమాట. ఎగ్జాక్ట్ గా ఇది మనకు ఈ యొక్క కోర్ క్యాపిటల్ ఏరియా ఈ యొక్క ఎన్12 రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఈ యొక్క ఎన్12 రోడ్ అలాగే ఎన్11 రోడ్ అనేది ఈ మిడిల్ లోనే మనకు కోర్ క్యాపిటల్ ఏరియా అనేది ఉండడం జరుగుతుందండి. అలాగే మనకి ఇటు సైడ్ అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా ఇటు సైడ్ కంప్లీట్ అయి ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఇటు సైడ్ అంతా కూడా కంప్లీట్ అయ్యి మీకు ఇక్కడ వైట్ కనిపిస్తుంది చూడండి, ఇసుక లాగా. అదంతా కూడా మనకు అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్ ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నారండి. చుట్టూ కూడా మనకి ఏదైతే యొక్క 7 కిలోమీటర్లు ఉందో 7 కిలోమీటర్లు కూడా మనకు వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇది వరకు మనం ఇంతకుముందు నేను అప్డేట్ ఇచ్చాను అనమాట, ఒక 1 మంత్ బ్యాక్ ఈ యొక్క ఎన్12 రోడ్ గురించి. అప్పుడు ఇదంతా కూడా స్టార్టింగ్ స్టేజ్ లో తవ్వకాలు అయితే జరుగుతున్నాయి, మట్టి తవ్వకాలు. ఇప్పుడు డీప్ గా తవ్వకాలు జరిగేసి కింద ప్రైమరీ కాంక్రీట్ అంతా కూడా పోసేస్తున్నారు అనమాట, పవర్ డక్స్ నిర్మించుకోవడానికి. రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవి కూడా స్టార్ట్ అయినాయండి కొన్ని దగ్గరలో అయితే. ఇవన్నీ కూడా మనకు వేసుకున్నదంతా కూడా అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. మ్యాన్ హోల్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా మనకు ఈ విధంగా రెడీగా తయారు చేసుకొని కిందంతా కూడా మనకు పీసీసీ 2 వైపులు దిమ్మలా కట్టుకున్న తర్వాత ఆ మ్యాన్ హోల్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటారు. అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి. ఇంకా ఇటు సైడ్ కూడా మాక్సిమం ఏంటంటే ఇంకా ఇటు సైడ్ గ్రావెలు ఎర్రమట్టి వరకు తోలుకొని మనం చదువు చేసుకున్న తర్వాత ఇంకా రోడ్ అయితే వేసుకుంటారు. ఎగ్జాక్ట్ గా మనకు ఈ యొక్క ఎన్12 రోడ్ అనేది గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నదో ఎగ్జాక్ట్ గా దాని బ్యాక్ సైడ్ నుంచి ఈ రోడ్ అనేది వెళ్ళడం జరుగుతుందండి. సో ఇవి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అనమాట. ఎగ్జాక్ట్ గా మనకు ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ పక్కనే మీరు చూసుకున్నట్లయితే అటు సైడ్ అంతా కూడా మనకు డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, మిడిల్ లో యొక్క పవర్ డక్స్ చూడండి. ఇటు సైడ్ అంతా కూడా చూడండి, డీప్ గా మట్టి తవ్వకాలు జరిగి కింద ఈ విధంగా పీసీసీ ప్రైమరీ కాంక్రీట్ అయితే పోసుకున్నారు. వీటి మీద ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అని చేసుకుంటారు అనమాట. 2 వైపులా గోడలాగా చేసుకొని పైన స్లాబ్ వేసుకుంటూ పవర్ డక్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి పవర్ డక్స్ కూడా. అలాగే డ్రైనేజ్ కూడా చాలా అద్భుతంగా కడుతున్నారండి, చూడొచ్చు. ఇలా మనకు పొడవునా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. బ్యాక్ సైడ్ మనకు ఐకానిక్ టవర్ సైడ్ కూడా రోడ్ లెవెల్గా తీసుకొని రావడం జరిగింది. అక్కడ కూడా చూపిస్తాను, చూడొచ్చు. ఇక్కడ నుంచి మనకు ప్రస్తుతం ఇవి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ కదా, మళ్ళీ పక్కన మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధించిన బంగ్లా సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అదంతా కూడా మనకు ఈ విధంగా తవ్వుకొని కింద ప్రైమరీ కాంక్రీట్ లేదా ఈ విధంగా అయితే వర్క్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఎగ్జాక్ట్గా ఇది మనకు ఐకానిక్ టవర్ 1 and 2 బ్యాక్ సైడ్ అండి. ఇది ఇప్పటి వరకు మీరు ఇందాక ఏదైతే స్టేటస్ చూసారో అది అక్కడ వరకు, ఎక్కడ జేసీబీలు ఉన్నాయి కదా అక్కడ వరకు సేమ్ అదే స్టేటస్ ఉంది. ఇక్కడ నుండి మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే పవర్ డక్స్ కోసం నిర్మిస్తున్నారో అదంతా కూడా పైన స్లాబ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి, చూడొచ్చు. రీసెంట్గానే కంప్లీట్ చేసుకోన్నారండి. ఇది ఎగ్జాక్ట్గా ఐకానిక్ టవర్ 1 and 2 బ్యాక్ సైడ్. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ ఏంటంటే రోడ్ లెవెల్కి అంటే గ్రావెల్ ఎర్రమట్టి కూడా తోలెత్తి పెట్టుకున్నారు ఐకానిక్ టవర్. ఇది ఇక్కడ నుండి మనకు హైకోర్టు వరకు కూడా ఒకే స్టేటస్ అయితే ఉంటుందండి. సేమ్ ఇదే లెవెల్ అయితే ఉంటుంది పవర్ డక్స్ సంబంధించిన వర్క్స్. అలాగే మిడిల్లో రోడ్డు వేసుకోవడానికి ఆ విధంగా కంకర్ చిప్లుగా గ్రావెల్ అలాగే ఎర్రమట్టి తోలైతే పెట్టుకున్నారు. ఇది ఐకానిక్ టవర్ 1 and 2 బ్యాక్ సైడ్ అనమాట. ఇదేమో పవర్ డక్స్కి. మీరు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే అక్కడ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి చూడండి. ఇది ఆల్రెడీ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ సైడ్. ఇప్పుడు అంతా స్లాబ్ కోసం అయితే రెడీ చేసుకున్నారు. అటు సైడ్ అంతా కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకొని కొంతవరకు స్లాబ్ వేసుకున్న దగ్గర మ్యాన్ హోల్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ యొక్క ఎన్12 రోడ్డుకి సంబంధించి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క ఎన్12 రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జ్ వర్క్స్. యాక్చువల్గా మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్స్
3 అండ్ 2 మిడిల్‌లో మనకు పాలవాగైతే వాటర్ అయితే ఫ్లో ఉంటుంది గదా! సో, దానికి సంబంధించిందంటే చూడండి ఇది పాలవాగుకి సంబంధించిన వాటర్ అనమాట. సో, వర్క్సు దానివల్ల ఏందంటే ఇక్కడ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఈ యొక్క ఎన్12 రోడ్డుకి సంబంధించి. దీనికోసం ఏందంటే మొత్తం పిల్లర్స్ అన్ని వేసుకున్నారు. ఇప్పుడు గడ్డర్లన్నీ కూడా దాదాపు ఒక 30, 40 గడ్డర్లు అక్కడైతే మొత్తం రెడీ చేసేది పెట్టుకోనున్నారు. ఈ ఫినిషింగ్ అయిన తర్వాత వీటి మీద అవి తీసుకొనొచ్చి ఇన్‌స్టాల్ చేసుకుంటారనమాట. ఇవి ఐకానిక్ టవర్స్ 3-5 వరకు బ్యాక్ సైడ్ అండి. ఈ యొక్క బ్రిడ్జ్ అనేది. మిడిల్‌లో ఐకానిక్ టవర్ 2 అండ్ 3 మిడిల్‌లో అయితే బ్రిడ్జ్ అయితే రాబోతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఎగ్జాక్ట్‌గా ఐకానిక్ టవర్ 5 బ్యాక్ సైడే మనకు ఒక రోడ్ లెవెల్‌గా తీసుకొనొచ్చారనమాట. ఈ యొక్క ఎన్12 రోడ్డుకి సంబంధించి చూడొచ్చు. డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ ఇటు సైడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు మొత్తం గ్రావెల్, ఎర్రమట్టి తోలుకొని ఒక రోడ్ లెవెల్‌గా తీసుకొనొచ్చేసారు. ఎగ్జాక్ట్‌గా మీరు ఇక్కడ నుండి ఇప్పుడు ప్రస్తుతం కడుతున్న హైకోర్ట్ వరకు కూడా ఇదే సిట్యుయేషన్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న జంక్షన్ వచ్చేసి ఈ5 ఎన్12 రోడ్ జంక్షన్ అయితే అవుతుందండి. ఇది ఈ5 రోడ్ అనమాట. దీనికి సంబంధించి కూడా ఒక లెవెల్‌గా చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అలాగే మనకు ఇందాక చెప్పాను కదా! ఒకే స్టేటస్ అయితే ఉంటుందండి రోడ్ అని కూడా. చూడు అక్కడంతా కూడా ఎర్రమట్టి వేసుకొని అయితే ఒక లెవెల్ చేసి పెట్టుకున్నారు. సో ఈ జంక్షన్ వచ్చేసి ఈ6 ఎన్12 రోడ్ జంక్షన్ అయితే అవుతుందండి. ఇది ఈ6 రోడ్ అనమాట. ఇటుపక్క ఈ జంక్షన్ దగ్గర మనకు వర్క్స్ అయితే జరుగుతుండే. ఈ జంక్షన్ దగ్గర అంతా కూడా వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు చూడొచ్చు. ఇక ఈ6 రోడ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ రోడ్ అయితే కొంతవరకు తార్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఇది వేసుకోవడానికి అయితే రెడీ చేసేసుకున్నారు. అలాగే మీరు ఇటు సైడ్ చూడండి హెవీ వర్క్ అయితే జరుగుతుందండి. ఇక ఈ6 రోడ్ కానీ ఎన్12 రోడ్డుకి సంబంధించి ఇంకా తవ్వకాల వర్క్స్ అయితే భారీగా జరుగుతున్నాయి. పవర్ డక్స్ కోసం వాటి కోసం అలాగే అక్కడక్కడ పవర్ డక్స్‌కి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. చూడొచ్చు వర్క్స్ అనేది ఏ విధంగా జరుగుతున్నాయో. డీప్‌గా తవ్వకాలు జరిగి ఇప్పుడు ఈ ఇసుకంతా కూడా క్లియర్ చేసుకొని ఒక లెవెల్ చేసుకొని మన కాంక్రీట్‌తో ప్రైమరీ కాంక్రీట్‌తో వేసుకుంటారు. వేసుకొని వాటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. చూడొచ్చు. ఎన్ని జేసీబీలు వర్క్ చేస్తున్నాయో చూడొచ్చు ఇక్కడండి. ఎగ్జాక్ట్‌గా మనకి ఎన్‌జీఓ టవర్స్ అనమాట అవి. ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే హ్యాపీనెస్ ప్రాజెక్ట్ ఉన్న ప్రాజెక్ట్ వరకు ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ7 రోడ్డు వరకు కూడా ఒకే స్టేటస్ అయితే ఉంటుందండి. ఇటు సైడ్ అంతా కూడా డ్రైనేజ్ కోసం అయితే ఇది కంప్లీట్ చేసేసుకున్నారండి. మ్యాన్ హోల్స్ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మనకు పవర్ డక్ట్స్ కోసం మట్టి తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. పొడవునా జరుగుతున్నాయి. అలాగే మిడిల్‌లో పవర్ డక్ట్స్ కోసం కొన్నిటికి ప్రైమరీ కాంక్రీట్ అలాగే స్లాబ్ కూడా వేసేసుకున్నారనమాట కొంతవరకు. ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు ఎన్‌జీఓ టవర్స్ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఎన్12 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారండి. ఈ యొక్క పవర్ డక్ట్స్ కోసం అలాగే డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కోసం అయితే వర్క్స్ అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. ఇది ఎగ్జాక్ట్‌గా మనకు ఈ7 ఎన్12 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది. ఈ7 రోడ్డుకి సంబంధించి కూడా వర్క్స్ చాలా బాగా జరుగుతున్నాయండి. ఈ యొక్క రోడ్డుకి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మొత్తం 7 కిలోమీటర్లు అయితే ఉంటుందండి ఈ యొక్క ఎన్12 రోడ్ అనేది. చూడొచ్చు మీరు ప్రస్తుతం వర్క్ స్టేటస్ కూడా. మిడిల్ అంతా కూడా ఈ యొక్క పవర్ డక్ట్స్ కోసం ప్రైమరీ కాంక్రీట్ అలాగే కొంతవరకు పవర్ డక్ట్స్ కూడా నిర్మించుకోవడం జరిగింది. ప్రాపర్ ఇక్కడి నుంచి అంతా కూడా సేమ్ ఒకే వర్క్ స్టేటస్ అయితే ఉంటుందండి. ఎండింగ్ వరకు కూడా. ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అలాగే పవర్ డక్ట్స్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతూ వస్తున్నాయి. అలాగే ఎగ్జాక్ట్‌గా మనకు దీని పక్కనే మీరు చూస్తున్నారు కదా! షెల్టర్స్ అవన్నీ కూడా. అవన్నీ కూడా మనకు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్స్ అండి. అక్కడ 12 టవర్స్ అయితే ఉంటుంది. ఆ యొక్క 12 టవర్స్ సంబంధించి కూడా ఈ యొక్క ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళు వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇటంతా కూడా మనకు పవర్ డక్ట్స్ కోసం చూడండి పైన కూడా స్లాబ్ అంతా కూడా వేసేశారు. మిడిల్ ఏందంటే ఈ యొక్క పవర్ డక్ట్స్ సంబంధించి మ్యాన్ హోల్స్ లాగైతే రావడం జరుగుతుంది. వాటి కోసం అయితే స్పేస్ అయితే ఉంది. చూస్తున్నారు కదా! అవన్నీ కూడా మనకు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన 12 టవర్స్ అండి. అక్కడ కూడా అన్నిటి కూడా రాడ్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయన్నమాట. సో, పొడవును కూడా చూడొచ్చు మీరు. ఒకే వర్క్ స్టేటస్ అయితే ఉంది. అలాగే డ్రైనేజ్ కోసం కూడా ఇటుపక్క మట్టి తవ్వకాలైతే జరుగుతున్నాయండి.